రైతు సోదరులందరికీ గుడ్ న్యూస్. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు డబ్బులు ఎవరైతే రైతులున్నారో 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10, 15 ఎకరాలున్న రైతులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులనేదైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అందరూ వచ్చేసి మీ అందరి ఖాతాలో అయితే చెక్ చేసుకోండి. డబ్బులనేవైతే ఖాతాల్లో జమ అవుతున్నాయి. అందరికీ నేను చెప్పాను డబ్బులైతే పడుతున్నట్లు అని చెప్పేసి మనం అనుకున్నట్టుగానే డబ్బులైతే అందరి ఖాతాల్లో జమ అవుతున్నాయి. అందరూ ఒకసారి మీరు చూసుకోండి మీ ఖాతాలో అయితే అందరికైతే డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేసింది. తాజాగా నేను చెప్పినట్టుగానే అందరి ఖాతాల్లో డబ్బులైతే జమ చేయడం అయితే జరిగిందనమాట. మీరందరూ ఒకసారి చెక్ జేసుకోండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఈరోజు మార్నింగ్ గూడా వీడియోలో చెప్పాననమాట మీ అందరికీ. రైతు బంధు అయితే ఆల్రెడీ పడుతూనే ఉన్నాయి. అందరూ ఒకసారి అయితే చెక్ జేసుకోండి అని జెప్పేసి. అన్నట్టుగానే మనకైతే రైతు బంధు డబ్బులు ఖాతాలో జమ చేస్తున్నారు. ఎవరైతే 5 ఎకరాలు, 6 ఎకరాల గురించి వెయిట్ చేస్తున్న రైతులున్నారో ఈరోజొచ్చేసి 6 ఎకరాల వారికైతే రైతు బంధు డబ్బులైతే ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. ఈ 10 ఎకరాలు, 15 ఎకరాలున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళొచ్చేసి అయితే మీరైతే ఇంకొక 3 రోజులైతే వెయిట్ చేయాల్సుంటది. ఈ 6 ఎకరాలున్న రైతులందరికైతే డబ్బులైతే ఖాతాల్లో జమ చేస్తూనే ఉంది ప్రభుత్వం. తాజాగా మనకి ఇప్పుడు చూసుకోవచ్చు అందరికి ఇలా మెసేజ్‌లు గూడా అయితే వస్తున్నాయి. ఒకసారైతే మీరు చెక్ జేసుకోండి. తెలంగాణ రైతు బంధు యాసంగి పథకం కింద రూ. 7,500 ఖాతాల్లో జమ చేశారని జెప్పేసి ఇక్కడ మీ యొక్క ఖాతా నంబర్ ఇస్తారనమాట. ఇక్కడ చూసుకోండి ఈ సమయం పెట్టుబడి మరియు ఇతర సహాయం కోసం అయితే పనుల కోసం అయితే ఉపయోగించుకోవచ్చు అని జెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అని జెప్పేసి ఇలా మీ అందరికి ఒక మెసేజ్ అయితే వస్తుందనమాట. మీరందరూ చెక్ జేసుకున్నట్లయితే ఈ మెసేజ్ వచ్చేసి ఎందుకంటే మీకు ఎవరైతే డబ్బులు పడ్డాయో రైతు బంధు డబ్బులు పడ్డ వెంటనే మీ అందరికీ ఈ మెసేజ్ అయితే వస్తాయన్నమాట. మీరందరూ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఆ డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే మాత్రం మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని గుంటల పొలం ఉందని చెప్పేసి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్పుడు మీకు డబ్బులు అనేవి అయితే ఎప్పుడు వస్తాయని చెప్పేసి నేను అందరికైతే స్పష్టంగా అయితే చెప్తానన్నమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కింద ఖచ్చితంగా మీ అందరైతే కామెంట్ చేయండి. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు విషయంలో చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారనమాట. మనకి మొత్తం అయితే ఈ మార్చి 31లోగా రైతు బంధు మొత్తం పూర్తి చేస్తున్నట్టు ప్రభుత్వమే చెప్పిందనమాట. ఈ నెల 31 దాకా మీరందరైతే వెయిట్ చేయండి. 31 అయిన వెంటనే ప్రతి ఒక్కరికి రైతు బంధు మొత్తం అయితే పూర్తి చేయడం అయితే జరుగుతుందనమాట. అలానే ఇంకా రైతు బంధు విషయంలో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే మీరేం చేశారంటే 2,00,000 రుణమాఫీ గురించి వీడియో చేయమంటారా లేదా అని చెప్పేసి ఆ వీడియో కోసం కావాలనుకుంటే ఈ వీడియో కింద కూడా కామెంట్‌లో చేయండనమాట. 2,00,000 గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న అని చెప్పేసి. అప్పుడు నేను దాని గురించి కూడా ఒక వీడియో చేసి మీ అందరికి 2,00,000 రుణమాఫీ గురించి కూడా వీడియో చేస్తాననమాట. అలానే ఇక్కడ మనకి చూసుకుంటే మోడీ గారు చెప్పిన ఏవైతే మనకిక్కడ చూసుకోవచ్చు 16వ విడత సంబంధించి ఈ మనకి పీఎం కిసాన్ డబ్బులు రూ. 2,000 ఖాతాల్లో డబ్బులైతే పడుతూనే ఉన్నాయన్నమాట. అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రూ. 2,000 కూడా మీ అందరికి ఖాతాల్లో జమ చేస్తున్నారు. పీఎం కిసాన్ డబ్బులు కూడా మీ అందరికి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ ప్రక్రియ కూడా వచ్చేసి మనకైతే ఈ వారంలోపు పీఎం కిసాన్ డబ్బులైతే మొత్తం అయితే విడుదల చేయడం అయితే అయిపోతుంది. అందరూ పీఎం కిసాన్ గురించి కూడా కొంతమంది మెసేజ్ అయితే చేస్తున్నారు. నేడొచ్చేసి ఈ జిల్లాల వారికైతే డబ్బులైతే పడుతున్నాయి. ఎవరైతే సంబంధించి ఈ జిల్లాల వరకు మీది ఏ జిల్లా అని చెప్పేసి అనుకుంటున్నారో ఒకసారి ఆ జిల్లా పేరు అవన్నీ వచ్చేసి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మార్చి 31లోగా సీఎం రేవంత్ రెడ్డి గారైతే మనకు చెప్పినట్టుగానే మొత్తం ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది. మార్చి 31లోగా మొత్తం డబ్బులైతే మీ అందరి అకౌంట్‌లో పడతాయన్నమాట. పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా ఏం వరీ కానవసరం లేదు. మీ అందరికి డబ్బులనేవి కూడా ఖచ్చితంగా ఈ మార్చి 31లోగా పైసలైతే పడతాయి. అలానే 2,00,000 రుణమాఫీ గురించి కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పింది చూడండి. మీ అందరికి ఇక్కడ చూపిస్తాను నేను. అయితే ఇక్కడ ఎవరైతే రైతు భరోసా గురించి కూడా అడుగుతున్నారు. ఏందంటే ఎకరానికి కౌలు రైతులకైతే 15,000 చొప్పున రైతు భరోసా డబ్బులైతే అందజేస్తున్నారు ప్రభుత్వం. ఆ డబ్బులు కూడా వచ్చేసి మనకైతే వచ్చే నెల నుంచి 1 తారీఖు నుంచి మనకైతే రైతు భరోసా ఎవరైతే కౌలు రైతులున్నారో వాళ్ళందరికీ రైతు భరోసా డబ్బులు కూడా ప్రభుత్వం అయితే అందజేస్తుంది. మీరందరూ తప్పకుండా వెయిట్ చేయండి. వచ్చే నెల నుంచి మీ అందరికీ రైతు భరోసా డబ్బులు కూడా మీ అందరి ఖాతాల్లో జమ అవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరేం చేస్తారంటే మీ యొక్క ఖాతా అనేది రన్నింగ్‌లో ఉందో లేదో అయితే చెక్ చేసుకోండి. ఖాతా రన్నింగ్‌లో లేకపోయినా సరే మీకు రైతు బంధు డబ్బులైతే రావనమాట. ఖాతా రన్నింగ్ చాలామంది రైతులైతే చాలా రోజుల నుంచి అయితే వాడకుంటుంటాయి. సో, అందువల్ల కూడా మీ ఖాతా అనేదైతే రన్నింగ్‌లో లేకుంటుంటాయన్నమాట. ఒకసారి మీ ఖాతా అనేదైతే చెక్ జేసుకోండి. అంతా ఓకే అనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ మార్చి 31 వరకైతే వెయిట్ చేయండి. అప్పటిలోపు మీ అందరికైతే డబ్బులైతే పడతాయి. కొంతమందికి ఆల్రెడీ నిన్న, మొన్న నుంచి డబ్బులైతే పడుతూనే ఉన్నాయి. ఈ పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అయితే మార్చి 15 లేదా మార్చి 31కైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్పిందనమాట. ఈ 2 రోజులలో కూడా మీ అందరికైతే డబ్బులైతే వచ్చే అవకాశాలున్నాయి. ఈ రుణమాఫీ గురించి కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. వచ్చే నెలలో రుణమాఫీ డబ్బులు కూడా మనకైతే కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. రుణమాఫీ కూడా మీకు 2,00,000 తీసుకున్న ఎవరైతే ఉన్నారో 1,00,000 లేదా 2,00,000 ఉన్న వాళ్ళందరికైతే రుణమాఫీ అయితే చేస్తుందనమాట.
ఓకే. మీ అందరికి ఈ వీడియో అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.